నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, కడప జిల్లా ఇడుపులపాయలో నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా విజయమ్మ జగన్ కలిసి విజయమ్మ జగన్ ని హగ్ చేసుకున్నారని, అంటే తల్లి కొడుకులు ఒకటే అయిపోయారు. కానీ ఈ వేడుకకి షర్మిల రాలేదు సార్. అంటే ఏంటి, చెల్లిని దూరం చేసి తల్లిని దగ్గర చేర్చుకున్నాడు అనుకోవచ్చా? అంటే అక్కడ జగన్, భారతి, షర్మిల, విజయమ్మ ఈ నలుగురి గొడవ ఎప్పటి నుంచో జరుగుతుంది. ముఖ్యంగా భారతికి విజయమ్మకి పడట్లేదని, భారతికి షర్మిలకి గొడవని, దాని నుంచే భారతి వల్లనే వాళ్ళ ఫ్యామిలీ విడిపోయిందన్న వార్త వస్తుంది. నిన్న మళ్ళీ ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే నిన్న జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి ఇడుపులపాయ వచ్చాడు అన్నమాట. ఎందుకంటే ఆయన కడప జిల్లాలో 4 రోజుల పర్యటన ప్లాన్ చేసుకున్నాడు క్రిస్మస్ సందర్భంగా. అంటే ఈ రోజు క్రిస్మస్, నిన్న అక్కడ కొన్ని వేడుకలు జరిగాయి. ఓపెన్ చర్చ్ ఉంది అక్కడ. ఆ ఓపెన్ చర్చిలో ఈయనకి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కుటుంబం అంతా కలిశారు. అట్లాగే ఈరోజు పులివెందుల సిఎస్ఐ చర్చికి కూడా జగన్ వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నాడు. దాని తర్వాత కడపలో ఈరోజు రేపు వివిధ సెక్షన్స్తో కార్యకర్తలతో సమావేశం, ప్రజా దర్బారు, ఇవన్నీ ప్రజలతో కూడా కలవడం, ఇవన్నీ చేసి దాని తర్వాత మళ్ళీ ఆయన బెంగళూరుకి 27వ తేదీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎల్లుండి బెంగళూరుకి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మామూలుగా జగన్ వచ్చిపోయింటే పెద్ద విశేషం కాదు. కానీ విజయమ్మ రావడం, జగన్ని చూసి విజయమ్మ హగ్ చేసుకోవడం, అతన్ని ఆశీర్వదించడం, ఇవన్నీ విజయమ్మ చేయడం. తర్వాత ఫ్యామిలీ, వైఎస్ఆర్కి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఆ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా కూడా ఆ రోజు ఉండడం, జగన్తోనే ఉండడం. సో ఇవన్నీ చూసి జనంలో ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. కంప్లీట్గా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా జగన్తోనే ఉంది, ఇంక్లూడింగ్ విజయమ్మ. ఒక్క షర్మిల మిస్ అయింది తప్ప అందరూ ఇక్కడే ఉన్నారు. షర్మిల కంటే కూడా జగన్కే ఈమె మెల్లగా ఇంపార్టెన్స్ ఇస్తుంది విజయమ్మ. తల్లితో ఇలా ఉండడం, మొన్నటి వరకు ఏంటంటే సరస్వతి పవర్కి సంబంధించిన షేర్ల గొడవల్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చింది. షర్మిల ఓపెన్గానే దాని మీద బ్యాటిల్ స్టార్ట్ చేసింది, మీడియా బ్యాటిల్ అండ్ పబ్లిక్ బ్యాటిల్. యాక్చువల్గా అది కోర్టులో, ట్రిబ్యునల్లో ఉంది అది. కానీ ట్రిబ్యునల్లో నేను చాలాసార్లు చెప్పాను, ఆమెకి లీగల్గా ఎటువంటి హక్కులు షర్మిలకు రావు. ఎందుకంటే అవన్నీ కూడా జగన్ పేరుతో ఉన్నాయి. కాకపోతే లీగల్గా రాదు కాబట్టి ఆమె పబ్లిక్లోకి వచ్చినప్పుడు మోరల్ యాంగిల్ ఇంకోటి బయటకు వస్తాయి. ఇదంతా కూడా ఏంటంటే వైఎస్ఆర్ ఆస్తులు, అది జగన్ కి ఇచ్చాడు. జగన్ కొంత డెవలప్ చేసిన మాట వాస్తవమే, కానీ ఆస్తుల్ని ఏమీ పంచలేదు వైఎస్ఆర్. కాబట్టి ఆయన పేరుతో ఉన్నంత మాత్రాన ఆయన ఆస్తులు కావు, అది వైఎస్ఆర్ ఆస్తులే. కాబట్టి షర్మిలకు కూడా ఇవ్వాలి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. కోర్టులో ఇవి నిలవు, లీగల్గా ఎవరి పేరుతో ఉంటే అది. ఎందుకంటే జగన్ సంపాదించిన ఆస్తులుగా అక్కడ నమోదవుతాయి. రెండోది వీళ్ళు లాజిక్ చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళ ఆరోపణలని బలపరుస్తున్నట్టుగా విజయమ్మ, షర్మిల మాట్లాడారు. అదేంటి, వైఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకునే కదా జగన్ ఆస్తులు డెవలప్ అయ్యాడు. ఆయన మీద ఉన్న కేసులే అవి. వైఎస్ఆర్ ఎవరికో మేలు చేస్తే ఆ మేలు ఎవరికైతే చేశారో ఆ మేలు పొందిన వాళ్ళు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకో అనేది కేసు అనమాట. అంటే డైరెక్ట్గా లంచం ఇవ్వకుండా ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఈయన ఆస్తులు, వ్యాపారం వృద్ధి అయింది. సో ఇది ఎవరి వల్ల అయింది? జగన్ డెవలప్ ఎవరి వల్ల అయ్యాడు? వైఎస్ఆర్ పదవి సీఎంగా ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ వల్ల అయ్యాడు. అయినప్పుడు మరి దాంట్లో వాటా అంటే జగన్ అవినీతిలో నాకు కూడా వాటా ఉందని అడిగినట్టే ఇది ఇండైరెక్ట్గా. అప్పుడు వైఎస్ఆర్ అంటే జగన్ అభిమానులు ఏమంటున్నారు, జగన్ అవినీతి అని కేసు పెడితే జగన్ జైలుకి వెళ్ళాడు, నువ్వేమో జైలుకి వెళ్ళా, నీకు మళ్ళీ వాటా మాత్రం కావాలి అని అడుగుతున్నారు. అంటే క్లియర్గా వైఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని జగన్ ఆస్తులు సంపాదించుకున్నాడు కాబట్టి నాకు కావాలనేది ఏం మాట్లాడింది. దాన్ని సమర్థిస్తూ విజయమ్మ కూడా దాన్ని లెటర్ కూడా రాసింది. దీన్ని ఉపయోగించుకొని జగన్కి యాంటీగా విజయమ్మ ఉంది, విజయమ్మను చంపాలని జగన్ ప్లాన్ చేశాడు, ఇవన్నీ తెలుగుదేశం మీడియా వాళ్ళు బలంగా తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ విజయమ్మ ఎంటర్ అయ్యి లేఖ రాసింది.
నన్ను చంపాలని జగన్ ఎప్పుడు చేయలేదు, నా మ్మ్. కొడుకు, అతను ఎందుకు చేస్తాడు అలాగా, అది ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పింది. అయినా కూడా ఆ లేఖ కూడా జగనే పుట్టించాడని మళ్ళీ మీడియా, మ్మ్. తెలుగుదేశం మీడియా చెప్పింది. మ్మ్. దాంతో విజయమ్మ మళ్ళీ వీడియో చేసి ఇది కరెక్ట్ కాదు, నన్ను చంపడం అనేది, జగన్ ఎప్పటికీ అట్లాంటి పని చేయడు అని సపోర్ట్ చేస్తూ చేసింది. అట్లాగే గతంలో కూడా ఇది అన్నా చెల్లెలు వాళ్ళే పరిష్కరించుకుంటారు, ఇది వాళ్ళ గొడవ, మీరెవరు ఇన్వాల్వ్ కాకుండా అని కూడా విజయమ్మ లెక్కలో రాసింది. అంటే ముందు నుంచి విజయమ్మకి జగన్తో కంటే కూడా భారతిరెడ్డితో ప్రాబ్లం ఉంది, అందుకనే ఇమ్మడలేకపోయింది. మ్మ్. మామూలుగా బిజినెస్ ఫ్యామిలీస్లో ఈ గొడవ, మామూలు ఫ్యామిలీస్లో కూడా అత్త కోడళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. అవును సార్. ఎందుకంటే కోడలు బయట నుంచి వస్తుంది, బయట మ్మ్. నుంచి వచ్చినప్పుడు భర్త మీద ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులందరూ ఇక్కడ యాక్టివేట్ మ్మ్. అయిపోతారు. అప్పుడు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, యువతల వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ వైపు వీక్ అయిపోతారు. ఇటువంటి మామూలు ఫ్యామిలీస్లోనే, అవును పెద్దగా సార్. ఆస్తులు లేని ఫ్యామిలీస్లోనే ఉంటాయి. మ్మ్. ఇంకా ఆస్తులు ఉండి వేల కోట్లు ఉన్న ఫ్యామిలీస్లో ఇంకెట్లా ఉంటాయి మ్మ్. పాలిటిక్స్, అక్కడ పెద్ద వ్యవహారాలు ఉంటాయి. మ్మ్. ప్రతి కుటుంబం అనేది మధ్య తరగతి కావచ్చు, లేకపోతే ఎనీ కుటుంబంలో కుటుంబమే ఒక అగ్రెసివ్ వ్యవస్థ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే మ్మ్. సంబంధాలు అనీవన్గా ఉంటాయి ఫ్యామిలీస్లో. కొంతమంది సఫరర్స్ ఉంటారు, కొంతమంది విక్టిమ్స్ అవుతుంటారు. అవును. కుటుంబం ఏమి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ కాదు, మ్మ్. అది ఫ్యూడల్ ఇన్స్టిట్యూషనే. ఫ్యూడల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ సంబంధాలు ఉంటాయి. దీని మీద పుస్తకాలు వచ్చే, సాహిత్యం కూడా వచ్చింది. సో ఈ క్రమంలో వీళ్ళ ఫ్యామిలీస్లో ఉండడం పెద్ద విచిత్రం కాదు, ఎందుకంటే వేల కోట్ల ఆస్తులు కాబట్టి. మ్మ్. సో తల్లిగా ఆమె ఏమి ప్రాబ్లం ఆమెకి అంటే, తల్లిగా ఇద్దరు పిల్లలు ఆమెకు సమానంగా భావిస్తుంది. నిజానికి ఆమె రాసుకున్న నాలో నేను ఆటోబయోగ్రఫీ బుక్ కూడా రాసింది విజయం, మ్మ్. అది నేను కూడా చదివాను. అందులో ఆమె కూడా రాసుకుంది, చిన్నప్పటి నుంచి కొడుకుతో నేను ఎక్కువ క్లోజు, పాపతో వైఎస్ఆర్ ఎక్కువ Father. క్లోజు. మ్మ్. జనరల్గా అవును సార్. సైకాలజీ, మామూలుగా ఇది అవును. ఫ్రాయిడియన్ సైకాలజీ కూడా ఇదే అన్నమాట. మ్మ్. అంటే తండ్రితో కూతుర్లు ఎక్కువ ఆడపిల్ల, క్లోజ్గా అవును ఉంటారు, సార్. ఆడపిల్లలు తల్లితో తల్లితో కొడుకులు మగపిల్లలు ఎక్కువ క్లోజ్గా క్లోజ్ ఉంటారు. ఉండడం మామూలు కామన్. వీళ్ళ మ్మ్. ఫ్యామిలీలో కూడా అలాగే ఉంది. మ్మ్. కానీ ఇప్పుడు ఆమె అట్లాంటి క్లోజ్గా ఉన్న కొడుకును వదిలేసి కూతురు దగ్గరికి ఎందుకు పోయిందంటే, ఆమె చెప్పింది నేను పాపకి సపోర్ట్గా ఉండాలి, జగన్ అంటే సెటిల్ అయ్యాడు, సీఎం అయిపోయాడు, మ్మ్. పాపకు కూడా రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, నేను సపోర్ట్గా తెలంగాణకు వచ్చాను. కాకపోతే ఏమైపోయిందంటే ఇది అంత సింపుల్గా లేదు. జగన్ మరి ఆస్తులు ఇవ్వకపోవడమా, లేకపోతే రాజకీయంగా ఈమెకి పదవులు ఇవ్వకపోవడమా, ఏదేమైనా ఈ కారణాల వల్ల ఈమె దూరం అయిపోయింది, ఎనిమిగా మారిపోయింది. దీన్ని తెలుగుదేశం ఎప్పుడైనా ప్రతిపక్షాలు తమ ఎదుటి పక్షంలో ఏ బలహీనతలు ఉన్నా దాన్ని వాడుకుంటారు. అవును జగన్ సార్. అయినా వాడుకున్నాడు, తెలుగుదేశం మ్మ్. మీ మామకి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాను జగన్ చెప్పలేదా, ముగ్గురు భార్యలు ఉన్నారని పవన్ కళ్యాణ్ని మ్మ్. జగన్ చెప్పలేదా, అట్లాగే తెలుగుదేశం క్యాంపు కూడా జగన్ క్యాంపులో ఉండే బలహీనతలను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు దీన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్లారు. మ్మ్. సో ఈ క్రమంలో తల్లి కూడా దూరం అయిపోయింది అనేసరికి జగన్కి డ్యామేజ్ ఎక్కువైంది. మ్మ్. అంటే ఒక నాయకుడుగా ఉండే వ్యక్తి ప్రజల సమస్యలు ఎన్నో పరిష్కరించాలి, వేలాది సమస్యలు పరిష్కరించాలి. అట్లాంటిది నీ ఇంట్లోనే నువ్వు పరిష్కరించుకోలేకపోతే బయట ఏం పరిష్కరిస్తావు అనేది అతని మీద జనాల్లో కానీ వీళ్ళు వచ్చింది, నెగిటివిటీ వచ్చింది. మ్మ్. అంటే సొంత చెల్లికే న్యాయం చేయలేనివాడు. పవన్ మ్మ్. కళ్యాణ్ అనేక సార్లు ఇదే మాట అన్నాడు, చంద్రబాబు అన్నాడు, సొంత చెల్లికే న్యాయం చేయలేనివాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం చేస్తాడు, ముఖ్యంగా మహిళలకి ఏ న్యాయం మ్మ్. చేస్తాడు. సొంత చెల్లికి తల్లికే న్యాయం తల్లికి, అవును చేయలేనివాడు, సొంత బాబాయినే చంపించినవాడు. ఇలాగా ఒక మ్మ్. నెరేటివ్ని జగన్ క్యాంటీగా క్రియేట్ Create చేయడానికి చేశారు. ఇది మ్మ్. ఉపయోగపడింది. సో దీన్ని జగన్ పరిష్కరించుకునే దానికి మొదటి స్టెప్ ఏంటంటే ఫ్యామిలీని అంతా ఒకటి చేసుకోవడం, అట్లాగే విజయమ్మను కూడా తన వైపు తిప్పుకోవడం అనేది జగన్ స్ట్రాటజీగా చెప్తున్నారు. ఆయన ఆ మధ్యకాలంలో ఫ్యామిలీలో ఉండే పెద్దవాళ్ళందరినీ కూడా వెళ్ళి కలిశాడు. సో వాళ్ళతో మాట్లాడాడు. అంటే కుటుంబ పెద్దలు కొంతమంది ఉంటారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తే వింటారని. కానీ షర్మిల, విజయమ్మే చాలాసార్లు చెప్పినట్టుగా మనకు బయటకు చెప్తారు, షర్మిల జగమొండి అని. ఆమె బుక్లో కూడా రాసింది షర్మిల మ్మ్. ఎంత మొండితనం అంటే, అంటే రాజారెడ్డి పెద్ద మొండి, ఆయన తర్వాత వైఎస్ఆర్ మొండి, వైఎస్ఆర్ తర్వాత షర్మిల షర్మిల. మొండి. నిజానికి మ్మ్. జగన్ కూడా మొండి అనేది బయట టాక్ ఉంది. మ్మ్. అలాగే మొండి అంటే ఏంటి, వాళ్ళు ఏమనుకుంటే అదే అవును సార్. వింటారు తప్ప మ్మ్. వేరే వాళ్ళ దాని మాట మీద ఏంటో స్టాండ్ అయి ఉంటారు. ఫ్లెక్సిబుల్గా మ్మ్. ఉండరు.